ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 178వ శ్లోక వివరణ. సువాసిన్యర్చన ప్రీత ఆశోభన శుద్ధమానస బిందుతర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక. ముందుగా సువాసిన్యర్చన ప్రీత అంటే సువాసనల పూజ యందు ప్రీతి కలిగినది అని అర్థం. ఈ నామానికి రెండు విధాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే సువాసిన్యర్చన అంటే సువాసిని స్త్రీలకు జరిగే పూజ అనే భావంలో శ్రీచక్రార్చన చేసిన తర్వాత ముత్తైదువ అయిన ఒక స్త్రీని పరమేశ్వరి స్వరూపంగా భావించి ఆమెను షోడశోపచార విధాన అర్చిస్తారు. ఇది సువాసిని పూజ. ఈ రకమైనటువంటి పూజ యందు అమ్మ ప్రీతి కలది అంటే అందుచేతనే సువాసిన్యర్చన ప్రీత అనబడుతోంది. సువాసనల పట్ల గౌరవంగా మర్యాదగా ప్రవర్తించడం, వారిని పవిత్ర వ్యక్తులుగా భావించడం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఇంకొక రకంగా సువాసిని స్త్రీలచే తాను అర్చింపబడటం అంటే అమ్మవారికి ప్రీతికరం అనే విధంగా ఇంకో అర్థం చెప్పుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో ఎవరు అర్చించినా అమ్మవారికి ఇష్టమే, కానీ సువాసినులు అర్చిస్తే మరింత ఇష్టం. ఎందుకంటే తనలాంటి వారి చేత తాను అర్చింపబడటం అనే అవకాశము సువాసినులు అర్చిస్తేనే వస్తుంది. అమ్మవారికి నిత్యం మంగళకరమైన చిహ్నాలతోనూ వస్త్రాభరణాదులతోనూ ఉండేది సువాసినులే కానీ ఇతరులు కాదు. కాబట్టి అమ్మవారు వీరి చేత పూజ చేయించుకోవడంలో ఎక్కువ ఆనందాన్ని, సంతృప్తిని పొందుతుంది. భర్త అవసరాలేమిటో నిత్యము తెలిసిన వారే సువాసినులు. అలా తెలియని ముత్తైదువలు పెళ్ళైన వారి క్రిందకు మాత్రమే వస్తారు. పెళ్లి కాని కన్యలు ఈ నామాన్ని అంటే సువాసిన్యర్చన ప్రీతాయే నమః అని సంపుటి చేసి జపిస్తే అచిరకాలంలోనే వారికి వివాహం అవుతుందని చెప్తున్నారు. సువాసనలు పూజింపబడుట ఇష్టపడినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం ఆశోభన. పవిత్రతతో కూడిన లోకాతీతమైన సౌందర్యం కలది. శుభ శబ్దం నుండి శోభా శబ్దము ఉత్పన్నమవుతుంది. రెండు వరుసగా శుభత్వమును శోభనత్వమును తెలియజేస్తాయి. అందంగా ఉండటము, పవిత్రంగా ఉండే సందర్భంలో వాడితే ఇది అందం అనే విశేషణం శోభ లేదా శోభన అవుతుంది. అంటే తెలివిగా అర్థం అవ్వాలంటే అందం ప్లస్ పవిత్రం ప్లస్ స్వచ్ఛత, శోభనత్వం. అందానికి చైతన్యం తోడైతే లావణ్యం అవుతుందని ఇదివరకు మహాలావణ్య సేవదిహి అనే నామంలో చెప్పుకుని ఉన్నాం. అందం ఒకటే ఉండి పవిత్రత లేకపోతే వేశ్యలాగా వెకిలి వేషాలు వేయడానికి ఆ అందం దారితీయవచ్చు. అంటే వేశ్యలాంటి అందం కాదు అనే అర్థం శోభన అనే పదం యొక్క అర్థంలో ఉంది. మనలో అవలక్షణాలన్నీ పోయినప్పుడు మనకు జరిగే అన్నింటినీ అమ్మవారు మనకు శోభిల్లే విధంగా ఉండేట్లు చేస్తుంది. అంటే మనకు అన్నీ నప్పేట్లుగాను నచ్చేట్లుగాను చేస్తుందన్నమాట. అవతల వాటికి మనకు ఉన్న సంబంధాన్ని బట్టి, దృక్పథాన్ని బట్టి అవి మనకు శుభాశుభాలుగా భాసిస్తాయి. అంటే మనము అనవసరంగా పెట్టుకున్న అశుభంలో తొలగితే మిగిలింది అంతా శుభమే. అమ్మవారి రూపము సౌందర్యవంతంగాను, భావాలు స్వచ్ఛంగాను, సాన్నిధ్యం పవిత్రంగాను ఉంటాయి. అందుకే అమ్మవారు నిత్యం శోభాయమానంగానే ఉంటుందన్నమాట. పరమ పవిత్రమైన, స్వచ్ఛమైన, సకల లోకాతీతమైన సౌందర్యంతో పాటు విరాజులన్నది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం శుద్ధ మానస. పరిశుద్ధమైన మనసు కలది అమ్మ అని. పరమేశ్వరి ఏ విధమైన రాగద్వేషాలు లేనటువంటిది, నిర్మలమైన మనస్సు కలది. అంతేకాదు నిర్మలమైన మనసు ఉండే వారి యందు నివసించున్నది. సంకల్ప వికల్పాలకు కారణం మనసు. ఎప్పుడైతే కోరికలు నశిస్తాయో అప్పుడు మనసు నిర్మలము, శుద్ధము అవుతుంది. కోరికలు లేని మనస్సు ముఖ్య ప్రాణంలో లయం చెందడమే తురీయ స్థితి. పరమేశ్వరి ఎల్లవేళలా తురీయ స్థితిలోనే ఉంటుంది. కాబట్టి శుద్ధ మానస అనబడుతోంది. మనిషిలో ఏది పరిశుభ్రంగా ఉంటే మనిషి పరిశుద్ధంగా ఉంటాడు అన్న ప్రశ్నకు సమాధానం మనస్సే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దహరాకాశంలో ఉండే హృదయము ఎప్పుడు పాపరహితంగా పరిశుద్ధంగానే ఉంటుంది.
ఎటొచ్చి అన్ని రకాల ఆలోచనలు, ఊహలు, వెకిలివేషాలు ముందు మనసుకే వస్తాయి. మనసు పరిశుద్ధి కావాలంటే పవిత్ర భావనలు, పవిత్ర వ్యక్తుల నామస్మరణ, జీవిత చరిత్రలు చదువుకోవాలి. అలా చేసే వారి మనసులను అమ్మవారు పరిశుద్ధంగా చేస్తుంది. పరిశుద్ధమైన మనసు కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం బిందు తర్పణ సంతుష్ట. శ్రీచక్రం నందలి బిందువునందు తర్పణ చేయుటచే తృప్తి నొందినది అమ్మ అని అర్థం. శ్రీచక్రంలో 9వ ఆవరణ సర్వానందమయ చక్రం. అక్కడ ఉండేది బిందువు. అదే నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ. 4 వర్ణాల వారి చేత తర్పణ చేయడం చేత తృప్తి చెందుతుంది. కాబట్టి బిందు తర్పణ సంతుష్ట అనబడుతుంది. బ్రాహ్మణులు క్షీరంతోనూ, క్షత్రియులు ఆజ్యంతోనూ, వైశ్యులు తేనెతోనూ, శూద్రులు నీటితోనూ బిందువునందు పరమేశ్వరికి తర్పణ చేయాలి అని తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీచక్రంలోని బిందు స్థానమే అయ్యవారితో కలిసుండే అమ్మవారి నిలకడ స్థానాన్ని సూచిస్తుంది. ఈ బిందు స్థానం వద్ద తర్పణాలు, హవిస్సులు సమర్పిస్తే ఉత్సవ విగ్రహం దగ్గర కాకుండా ప్రశాంతంగా, స్థిరంగా, మార్పు లేకుండా ఉండే మూల విరాట్ విగ్రహం దగ్గర సమర్పించిన విధంగా ఉంటుందనే భావన కలగాలి. అందుకే బిందువు వద్ద అర్పణ చేసిన తర్పణాలంటే అమ్మవారు సంతృష్టి చెందేది. మనలో బ్రహ్మరంధ్ర స్థానం వద్ద ఉండే సహస్రారంలోని చంద్రమండలం వద్ద ఉన్న స్థానాన్నే బిందువు అంటారు. మనకు మెలకువ వచ్చినప్పుడు ఎక్కడ దానికి ప్రారంభమో దాన్ని బిందువు అంటారు. మెలకువ రావడం అంటే నేను అన్న పదానికి అర్థం తెలియడమే. ఏదైనా విషయం అర్థమవడం అంటే చిశక్తి పనిచేయడం ప్రారంభమవడమే. చిశక్తికి పాదుకలుగా విమర్శ, ప్రకాశ బిందువులను సమన్వయపరచుకోవాలి. కాబట్టి ఈ బిందువుల వద్ద తర్పణాలు, హవిస్సులు సమర్పిస్తే చిశక్తికి పాదపూజ జరిగినట్లే. అయితే ఇలా చేయగలగడము, ఈ స్థితికి రావడము కుండలిని యోగంలో ఎంతో సాధన ఉన్నవారికే సిద్ధిస్తుంది. అందుచేతనే ప్రస్తుత నామం స్తోత్రం చివరకు చెప్పబడుతుంది. సాకారమైన జగత్తుకు సంకల్పమే ఈ బిందువు అని కూడా అర్థం చేసుకోవాలి. మన వాక్కు మనలో ఇమిడి ఉన్న చోటు ఈ బిందువే. శ్రీచక్రంలోని బిందువునందు తర్పణ చేయుటచే సంతుష్టి నొందినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామం పూర్వజ. అన్నింటికన్నా ముందు ఉండునది, అన్నింటికన్నా ఆది అయినది. చతుర్ముఖుడైన బ్రహ్మకు పూర్వమే ఉన్నది. కర్మ బ్రహ్మను కూడా ఆమె సృష్టించింది. సృష్టికి ముందు పరమేశ్వరి ఇచ్ఛాశక్తిగా పరమేశ్వరుని యందు ఆవిర్భవించి సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగించింది. ఆ రకంగా జగత్తును సృష్టించక పూర్వమే అమ్మ ఉన్నది. ఆమె కారణం చేతనే ఈ జగత్తంతా సృష్టించబడింది. అందుచేతనే పూర్వజ అనబడుతోంది. విష్ణు పురాణంలో మహావిష్ణువు, శివపురాణంలో సదాశివుడు, దేవీ భాగవతంలో అమ్మవారు, వేదాంతంలో పరబ్రహ్మ. వీళ్ళు ఉండడమే కానీ పుట్టడం అనేది ఉండదు. వీళ్ళే పూర్వజులు అన్న మాటకు అర్హులు. అన్నింటికన్నా ముందు ఉండునది అమ్మ కాబట్టి పూర్వజ అని అనబడుతోంది. తర్వాతి నామం త్రిపురాంబిక. త్రిపురములచే సూచింపబడువానికి మూలమైన తల్లి వంటిది అని. శ్రీచక్రంలో 8వ ఆవరణ అయిన సర్వసిద్ధిప్రద చక్రానికి అధిదేవత త్రిపురాంబ అనబడుతోంది. 8వ ఆవరణ మహాత్రికోణం. దానికి అధిదేవత త్రిపురాలకు అధిపతి, స్థూల సూక్ష్మ కారణ దేహాలకు అధిపతి, వాగ్భవ కామరాజ శక్తికూటాలకు అధిపతి, సత్వరజస్తమో గుణాలకు అధిపతి, సృష్టి స్థితి లయాలకు అధిపతి, జాగృత స్వప్న సుషుప్తులకు అధిపతి, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులకు అధిపతి, వామ జ్యేష్ఠ రౌద్రి శక్తులకు అధిపతి, మాతృ మాన మేయములకు అధిపతి. శ్రీచక్రంలో నవావరణ దేవతలంటే ఇచ్ఛా జ్ఞాన క్రియా శాంతా శక్తులు 4. వీరు ప్రకాశాంశ స్వరూపులు. వామ జ్యేష్ఠ రౌద్రి అంబిక పశ్యంతి విమర్శ రూపులు. ఈ 9 మంది నవావరణ దేవతలు. వీరికి మూలమైంది కాబట్టి పరమేశ్వరి త్రిపురాంబ అనబడుతోంది. ముఖ్యంగా మనలోని స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు త్రిపురాలు అంటారు. చిత్ బిందువు, ప్రకాశ బిందువు, విమర్శ బిందువులుగా వికాసం చెందే మూడింటికి, ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులుగా ప్రతిపాదింపబడే మూడింటికి
ఉచ్చారణ జరగడానికి కావలసిన ప్రయత్నంలో ప్రారంభ ప్రేరణ జరిగే నాభి హృదయ విశుద్ధి ఈ మూడింటికి కూడా మూల కారణమైన మాతృస్థానంగా ఉండే అమ్మ త్రిపురాంబిక అయింది. నాభి హృదయం విశుద్ధి ఈ మూడు పురాల్లోనూ ఉండే భైరవులకు అధిదేవతైన అమ్మవారిని త్రిపుర భైరవి అంటారు. అలాగే ఈ త్రిపురాల్లో సౌందర్యం స్థాపించబడితే ఆ సౌందర్యమూర్తే త్రిపుర సుందరి అని పిలువబడుతోంది. త్రిపురములుగా సూచింపబడు వాటికి మూలమైన తల్లి వంటిది కాబట్టి ఈ నామానికి ఈ అర్థం చెప్పుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.